వెల్కమ్ టు V999 న్యూస్. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద బలెరోగా అక్రమంగా తరలిస్తున్న 840 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. నక్కపల్లి మండలం వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద బొలెరోలో అక్రమంగా తరలిస్తున్న 840 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. పట్టుకున్న గంజాయి విలువ 42 లక్షల రూపాయలు ఉంటుందని మీడియాకు వెల్లడించిన అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన 4 నిందితులు అరెస్ట్ చేసి ఒక బొలెరో వాహనం, 2 ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ వెల్లడి. ఒడిశా రాష్ట్రం నుండి కర్ణాటక రాష్ట్రానికి గంజాయిని తరలిస్తుండగా అందిన సమాచారం మేరకు పోలీసుల దాడి. ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ నాకాపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక మంచి NDPS కేస్ పట్టుకోవడం జరిగింది. ఇది టోటల్ 840 kgs ఆఫ్ గాంజా, 20 గాంజాయి వైట్ బ్యాగ్స్ లోనే దొరికింది. ప్రతి బ్యాగ్ లో 42 kgs గాంజా మనకి దొరికింది. దానికి కాస్ట్ సుమారుగా 42 lakhs వరకు ఉంటుంది. దీంతో పాటు మనకి ఒకటి బొలెరో వెహికల్, ఇంకా 2 మోటార్ సైకిల్స్, 1 motorcycle and 1 scooty which were used as pilots, ఇంకా కొన్ని మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది మనకి SB ఇన్ఫర్మేషన్ అండ్ లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ మీద లోకల్ పోలీస్ స్టేషన్, నాకాపల్లి పోలీస్ స్టేషన్ అన్ని రూట్స్ కవర్ చేసుకుని ఈ నేషనల్ హైవే 16 మీద వెదులపాలెం జంక్షన్ దగ్గర ఒక బొలెరో వెహికల్ అండ్ మిగతా అందరూ అక్యూజ్డ్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇన్ టోటల్ మనకి 4 అక్యూజ్డ్ దొరికారు. ఇందులో 3 అక్యూజ్డ్ ఆర్ ఫ్రమ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్, రోలుగొండ మండల్ అండ్ గోలుగొండ మండల్. ఇంకా ఒక అక్యూజ్డ్ మనకి చింతపల్లి కొత్తపాలెం పంచాయతీ నుంచి ఉన్నారు. ఫర్దర్ ఇంటెరోగేషన్ మనం చేసుకుంటున్నాము, కానీ ప్రిలిమినరీ ఇంటెరోగేషన్ ప్రకారం మనకి ఏం తెలిసింది, ఇది జనబా ఏరియా మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి వాళ్ళు గాంజాయి ప్రొక్యూర్ చేశారు. అండ్ ఇది డెస్టినేషన్ చిక్మంగళూరు, కర్ణాటక స్టేట్, అక్కడ వైపు వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు. ఇందులో కొన్ని CDR అనాలిసిస్, ఫోన్ రికార్డ్స్, ఫోన్ అనాలిసిస్ అన్ని ఇప్పుడు మనం చేసుకుంటున్నాము. ఫర్దర్ లింకేజెస్ అండ్ ఫర్దర్ అక్యూజ్ ని కూడా మనం ఖచ్చితంగా పట్టుకుంటాము. ఫర్ దిస్ గుడ్ వర్క్ ఐ అప్రిషియేట్ ద నాగపల్లి పోలీస్ టీమ్, ఎస్పెషలీ SI సనీబాబు, SI రాజారావు అండ్ హిస్ టీమ్, అండ్ SHO నాకపల్లి కుమారస్వామి అండ్ SGPO నర్సీపట్నం శ్రీనివాస్ గారు. ఈ కేసు సంబంధించి రిలేటెడ్ గానే మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ స్టార్టింగ్ నుంచి ఇది గాంజాయి మీద ఎక్కువగానే ఫోకస్ పెట్టేసి జీరో గాంజాయి టాలరెన్స్ పాలసీతోనే మూవ్ అవుతున్నాము. రీసెంట్ గానే డ్రగ్స్ వద్దు బ్రో ప్రోగ్రామ్స్ అండ్ సంకల్పం ప్రోగ్రామ్స్ కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇందులో అన్ని స్కూల్స్, కాలేజెస్, విలేజెస్ మనం కవర్ చేసుకుంటున్నాము ఫర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అగేన్స్ట్ గాంజాయి. ఇంకా స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఇది ఈగల్ ఫామ్ అయిన తర్వాత ఒక టోల్ ఫ్రీ నంబర్ 1972 కూడా ఇవ్వడం జరిగింది. ఎటువంటి గాంజాయి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే కన్జంప్షన్ రిలేటెడ్, ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్, మీడియాతో నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఇది బాగా పబ్లిసైజ్ చేసి పబ్లిక్ కి అవేర్నెస్ కల్పించండి, so that they can inform to the police and help police in making Andhra Pradesh ganjai free. Thank you.